ప్రతి మహిళ జీవితంలోనూ గర్భధారణ అనేది ఒక గొప్ప అనుభూతి. గర్భం ధరించిన తరువాత అందరి మహిళల లక్ష్యం ఒక్కటే, తాము పరిపూర్ణవంతమైన ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలని. కానీ అందరి మహిళల లక్ష్యం ఒక్కటే అయినా అందరి ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు కదా. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ప్రెగ్నెన్సీ సమయంలో ఒక్కో స్త్రీ ఆరోగ్యం ఒక్కోలా ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీకి అనారోగ్య సమస్యలు వస్తే కొన్నిసార్లు అవి ప్రమాదానికి దారితీస్తాయి. దానిని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు. అందుకే దీని గురించి ఇవాల్టి మన జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో మనం తెలుసుకుందాం. ప్రకృతి స్త్రీకి ప్రసాదించిన గొప్ప వరం మాతృత్వం. ఒక స్త్రీ బిడ్డకు జన్మనివ్వడం అనేది ఒక సాధారణ ప్రక్రియ. అది ఎలా ఉంటుంది అంటే, స్త్రీ గర్భం ధరించి ఆపై నెలలు నిండిన తరువాత వైద్యులు ఇచ్చిన ప్రసవ తేదీ సమయానికి కాస్త అటో ఇటో అయినా బిడ్డకు జన్మనిస్తుంది. కానీ గర్భం ధరించిన అందరి స్త్రీల పరిస్థితి ఇలాగే ఉండదు. ఎందుకంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు రావచ్చు. మరికొంతమందికి ప్రసవ సమయంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడొచ్చు. ఇలాంటి సమస్యల వల్ల కొన్నిసార్లు గర్భస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి. మరికొన్నిసార్లు తల్లికే ప్రమాదం ఉండొచ్చు. స్త్రీ గర్భం ధరించిన తరువాత ఇటువంటి సమస్యలు వస్తే వైద్యులు దానిని హై రిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యల్ని ఎలా అధిగమించాలి, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక స్త్రీ గర్భం ధరించిన తరువాత తనకి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే ఎన్ని సమస్యలున్నా అన్నిటినీ భరించి తాను ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది ప్రకృతి స్త్రీలకు ప్రసాదించిన ఒక వరం. అయితే గర్భం ధరించిన తరువాత స్త్రీలందరిలో సహజంగా వచ్చే సమస్యలు అంత ప్రమాదకరమేమీ కాదు. కానీ కొన్ని సమయాల్లో కొంతమంది గర్భవతులు పడే కష్టాలు తీవ్రంగా ఉంటాయి. అలాంటప్పుడు దానిని హై రిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తారు. ఆ సమయంలో ఆ స్త్రీ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీకి ప్రధాన కారణం, కొంతమంది అమ్మాయిలకు పెద్దలు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తూ ఉంటారు. పెళ్లైన వెంటనే వారు గర్భం ధరిస్తే, ముఖ్యంగా 17 సంవత్సరాలలోపు గర్భం ధరిస్తే దానిని కొంతమంది వైద్యులు హై రిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తారు. ఇలా చిన్న వయసులోనే గర్భం ధరించడం వలన ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అవి తల్లికి బిడ్డకి ప్రమాదకరంగా మారతాయి. అలాగే ఈ మధ్యకాలంలో ఆలస్యంగా గర్భం ధరించే మహిళలు కూడా ఎక్కువవుతున్నారు. దానికి కారణం పెళ్లి ఆలస్యంగా చేసుకోవడమో లేక ఆర్థికంగా స్థిరపడాలనో ఏదైనా కావచ్చు. కానీ 30-35 సంవత్సరాలు దాటిన తరువాత స్త్రీ గర్భం ధరించడం వలన మామూలు వయసులో గర్భం దాల్చిన మహిళలతో పోల్చినట్లయితే వీరికి ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యలు కానీ, లోపల గర్భస్థ శిశువుకు సంభవించే ప్రమాదాలు కానీ ఎక్కువే అని చెప్పాలి. కొన్ని సందర్భాలలో ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీకి వయసు ఒక్కటే కారణం కాకుండా వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన సమస్యలు కూడా కారణం అవ్వచ్చు. అటువంటి స్త్రీలు ముందు నుంచి జాగ్రత్తగా ఉంటే గర్భం వచ్చిన తరువాత తరచూ డాక్టర్ను సంప్రదిస్తూ వారు చెప్పిన అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్లు చేయించుకొని జాగ్రత్త పడటం వల్ల జన్యుపరమైన అవకరాలు బిడ్డకి రాకుండా అరికట్టే అవకాశాలుంటాయి. కొన్ని సందర్భాలలో ఒక స్త్రీ మొదటిసారి గర్భం ధరించినప్పుడు ఆ సమయంలో ఎదురైన ఆరోగ్యపరమైన సమస్యలు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ తాలూకా లక్షణాలు రెండవసారి గర్భం ధరించినప్పుడు కూడా ఖచ్చితంగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి స్త్రీలు గర్భధారణకు ముందు నుంచి డాక్టర్ను సంప్రదించడం వల్ల రెండవసారి గర్భం ధరించిన తరువాత ఇలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. గర్భం ధరించిన తరువాత ప్రతి మహిళ జాగ్రత్తగా ఉండాలని మన పెద్దవాళ్ల నుంచి చుట్టుపక్కన వాళ్ల వరకు అందరూ చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే ఆ సమయంలో జాగ్రత్తగా ఉండటం వల్ల తల్లికి బిడ్డకి మంచిది అంటారు. మరైతే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? సాధారణంగా వచ్చే చిన్న సమస్యలనే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారా, లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయేమో ఇప్పుడు తెలుసుకుందాం. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఎయిదర్ మదర్కి లేదా ఫీటస్కి ఏదో ప్రమాదం ఉంటే డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. దీనికి భయపడేదేం లేదు. కానీ ఇంకా దగ్గరలో చెకప్స్ ఉంటే డాక్టర్స్ ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చూస్తారు. బ్లడ్ ప్రెషర్స్ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉంటాము. హోమ్ మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు విత్ ఎలక్ట్రానిక్ ఫీటల్ బ్లడ్ ప్రెషర్ మెజరింగ్ మెషిన్. వాళ్ళ ఇంట్లో చూసుకొని కూడా 140/90 అబవ్ అయితే ఇన్ఫార్మ్ చేయొచ్చు, లేదా క్యాజువాలిటీ ఎమర్జెన్సీకి రావచ్చు. మెడికేషన్స్ కూడా ఉన్నాయి దీనికి.
వి మేనేజ్ చేసి మెడికేషన్స్ 140/90కి మెయింటైన్ చేస్తాము. ఒకవేళ దానికంటే హై అయితే 2 రకాల మెడికేషన్ స్టార్ట్ చేస్తాము. దాంతో కూడా కంట్రోల్ కాకపోతే అడ్మిట్ చేసి హాస్పిటలైజ్ చేసి 24 hours బీపీ మానిటరింగ్ చేసి వాళ్ళని చూసుకుంటాము. దాంతోపాటు బేబీ కూడా రెగ్యులర్ చెకప్స్, స్కాన్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వీళ్ళల్లో ప్రీ టర్మ్ డెలివరీస్ ఛాన్సెస్ చాలా ఎక్కువ, బేబీ సడన్ ఇంట్రాయూట్రైన్ డెత్స్ చాలా ఎక్కువ, ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటే తొందరగా పెరగదు, వెయిట్ పెరగదు బేబీది, ఈ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళని రెగ్యులర్గా ఎవ్రీ 2 weekly మానిటర్ చేసుకొని ఎప్పుడు డెలివర్ చేయాలో బేబీ వెయిట్ చూసుకుని మదర్స్ బీపీ లెవెల్స్ చూసుకొని at 37 or 38 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో టర్మినేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూజువలీ మెడికల్ మెథడ్స్తో నార్మల్ డెలివరీకే ట్రై చేస్తాము. అలాంటిది కాని పక్షాన సిజేరియన్ సెక్షన్కి రిసార్ట్ అవ్వాల్సి వస్తుంది. దీంతో అనస్థీషియా రిస్క్ కూడా చాలా ఉంటాయి కాబట్టి అన్నీ చూసుకొని హయ్యర్ సెంటర్లో చేసుకోవడం బెటర్. ఎందుకంటే అక్కడ ఫిజిషియన్ కూడా చాలా అవసరం వీళ్ళని మేనేజ్ చేసుకోవడానికి. నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా ఉంటే బాగుంటుంది. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ క్షేమంగా ఉంటుంది. అందుకే తల్లి ఆరోగ్యం బిడ్డ శ్రేయస్కరం అంటారు. మరి వారిద్దరికీ క్షేమం కోసం కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. అయితే ఆ సహకారం ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆడపిల్ల అంటే పుట్టినప్పటి నుండి ఎంతో జాగ్రత్తగా చూసుకునే సమాజం మనది. ఒక స్త్రీ గురించి ఇంత ఆలోచించే మన సమాజం మరి తను గర్భవతిగా ఉన్నప్పుడు ఎంత ఆలోచించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి? స్త్రీకి సహజంగానే తాను గర్భవతిగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అటువంటిది గర్భం వచ్చిన తరువాత తనకి వచ్చే సమస్యలు కానీ, ముందు నుంచి ఉన్న అనారోగ్య కారణాల వల్ల కానీ తన ప్రెగ్నెన్సీని హైరిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణించినప్పుడు కుటుంబ సభ్యులు, భర్త సహకారం ఎంతో అవసరం. ఎందుకంటే ఆ సమయంలో స్త్రీ పైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తను గర్భవతి, తన కడుపు లోపల బిడ్డ ప్రాణం పోసుకుంటుంది. తనకున్న ఆరోగ్యపరమైన సమస్యలు, హైరిస్క్ ప్రెగ్నెన్సీ యొక్క ప్రభావం తన బిడ్డపైన ఎక్కడ పడుతుందోనని ఆందోళన పడుతూ ఉంటారు చాలా మంది స్త్రీలు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, భర్త సరిగ్గా సహకరించకపోవడం వల్ల వారు మానసికంగా ఎక్కువ కృంగిపోయే అవకాశం ఉంటుంది. స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు తాను తగినంత విశ్రాంతి తీసుకునేలా మరియు మంచి పోషకాహారం తీసుకునేలా చూసుకోవడం, అలాగే గర్భం వచ్చిన స్త్రీపై ఎటువంటి ఒత్తిడి లేకుండా చూడటం కుటుంబ సభ్యులు మరియు భర్త బాధ్యత. అలాగే గర్భిణీ స్త్రీకి ఎదురయ్యే ఆరోగ్యపరమైన సమస్యలపైన ఇంట్లో పెద్దలు, ఇతర కుటుంబ సభ్యులు కాని అవగాహన కల్పించి గర్భిణీ స్త్రీ జాగ్రత్తలు తీసుకునేలా బాధ్యత వహించడం చాలా అవసరం. గర్భిణీ స్త్రీలలో గత కాలం నుండి వస్తున్న సమస్య ఉమ్మనీరు. నేటి మహిళల్లో ఈ వ్యాధి 1% నుండి 2% వరకు కనిపిస్తుంది. ఈ సమస్య ఎక్కువగా 2వ ప్రెగ్నెన్సీలో కనిపిస్తుంది. గర్భిణీ స్త్రీలలో ఉమ్మనీరు ఎక్కువైనప్పుడు అది పుట్టబోయే శిశువుపై ప్రభావం చూపి పిల్లలు అవయవలోపంతో జన్మించవచ్చు. పిల్లలలో వెన్నుముక్క, తలలో సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ఉమ్మనీరు ప్రభావం వల్ల శిశువు పేగులు కూడా మూసుకుపోయే అవకాశాలున్నాయి. మధుమేహ వ్యాధి సమస్య ఉన్న స్త్రీలలో ఉమ్మనీరు ఎక్కువ ఏర్పడుతుంది. గర్భిణీ స్త్రీలలో ఉమ్మనీరు ఎక్కువైతే అది ప్రమాదకరంగా మారి పుట్టబోయే బిడ్డతో పాటు తల్లికి సైతం పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని గర్భిణీ స్త్రీలు పలు రకాల జాగ్రత్తలు తీసుకునేలా భర్త, కుటుంబ సభ్యులు తనని ప్రోత్సహించాలి. ఇలాంటి సమస్యలున్న చాలా మంది స్త్రీలు ఈ మధ్యకాలంలో తెలియని అమాయకత్వంతోనో లేక వారి వృత్తిలో బిజీగా ఉండటం వల్ల ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోకుండా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అందుకే తెలిసిన పెద్దవాళ్లు కాని, కుటుంబ సభ్యులు గాని గర్భిణీ స్త్రీలకి తగు జాగ్రత్తలు చెబుతూ వీటన్నిటి గురించి అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలుండి జరిగే ప్రమాదాలను అరికట్టవచ్చు. కొంతమంది స్త్రీలకు గర్భధారణకి ముందు నుంచి ఎటువంటి బీపీ సమస్యలు ఉండవు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదా, కొంతమంది స్త్రీలకు ప్రెగ్నెన్సీ సమయంలో బీపీ సమస్యలు వస్తున్నాయి. ఇలా ఒక గర్భవతిగా ఉన్నప్పుడు బీపీ సమస్యలు వస్తే ఏం జరుగుతుంది? అదేమన్నా ప్రమాదమా? దాన్ని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం. హై బ్లడ్ ప్రెషర్ ఇన్ ప్రెగ్నెన్సీ యూజువలీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్లో చూస్తాము. ఐదర్ 18 years ఆర్ లెస్లో ప్రెగ్నెన్సీ వచ్చినా లేదా 35 years అబవ్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే యూజువలీ హై బ్లడ్ ప్రెషర్ చూస్తాం. హై బ్లడ్ ప్రెషర్లో 2 రకాలు, ఒకటి జెస్టేషనల్ హైపర్ టెన్షన్, ఒకటి ప్రీ ఎక్లాంప్సియా. జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటే వాళ్ళకి బీపీ మాత్రమే హైగా ఉంటుంది,
సిస్టాలిక్ ఏమో 140 అండ్ డయాస్టాలిక్ 90, ఎనీథింగ్ ఈక్వల్ టు ఆర్ అబౌవ్ దిస్ అనేది ప్రమాదకరం. కానీ జెస్టేషనల్ హైపర్ టెన్షన్లో నో అదర్ ఇష్యూస్, వాళ్ళ ప్రెగ్నెన్సీ స్మూత్గా కంటిన్యూ అవుతుంది అండ్ దే డెలివర్ టర్మ్ 40 కంప్లీటెడ్ వీక్స్లో వాళ్ళని డెలివర్ చేసుకోవచ్చు. ప్రీఎక్లాంప్సియా అంటే అలాంగ్ విత్ ద హై బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి యూరిన్లో ప్రోటీన్ చాలా ఎక్స్క్రీట్ అవుతుంది, దాంతో బాడీ అంతా స్వెల్లింగ్ అవుతుంది, లో ప్రోటీన్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ అయిపోయి వాళ్ళకి మాత్రం చాలా డేంజరస్ బోత్ ఫర్ ద మదర్ ఇంకా బేబీకి కూడా. ఇలాంటి కేసెస్లో ముందే ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది 37-38 వీక్స్కి. ఎందుకంటే వీళ్ళకి ఇంకా బ్లడ్ ప్రెషర్ పెరిగితే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. చాలా మంది స్త్రీలు తాము చేసే ఉద్యోగాలలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలనో లేక ఆర్థికంగా స్థిరపడాలనో ఇలా కారణం ఏదైనా కావచ్చు ఆలస్యంగా గర్భం ధరిస్తున్నారు. ముఖ్యంగా 30 నుంచి 35 సంవత్సరాలు దాటిన తరువాత స్త్రీలు గర్భం ధరిస్తే ఆ సమయంలో వచ్చే సమస్యలు హై రిస్క్ ప్రెగ్నెన్సీకి దారితీస్తాయేమో ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. 35 years పైబడిన వారికి వచ్చే ప్రమాదం ఏంటంటే ద మెడికల్ కాంప్లికేషన్స్ వీళ్ళల్లో కొంచెం ఎక్కువగా రావచ్చు. సేమ్ డయాబెటీస్ ఒకటి, బీపీ ఒకటి, ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటును 35 years దాటిన వాళ్ళకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కొంచెం ఎక్కువగా వస్తాయి. లైక్ డౌన్ సిండ్రోమ్ అని, ఇట్లా ఎడ్వర్డ్ సిండ్రోమ్ అని, ఇట్లాంటివి బేబీస్ వాళ్ళ జన్యుపరంగా వచ్చే ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి 35 years పైబడిన వారికి. అందుచేత వాళ్ళకి యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వాళ్ళకి కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, కంబైన్డ్ టెస్ట్ అంటాము. అలాంటివి న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అని చెప్పి అల్ట్రాసౌండ్ పరంగా చూసుకుంటాము. అండ్ అరౌండ్ 5th month అప్పుడు మనకి ఇంకా వేరే బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, ట్రిపుల్ టెస్ట్ అని, క్వాడ్రుపుల్ టెస్ట్ అని, ఇలాంటివన్నీ తప్పనిసరిగా చేయించుకోవాలి. సో దట్ మనం ముందుగా చూసుకుంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఏమన్నా బేబీలో వస్తుందా అని చూసుకుంటే దాని ప్రకారంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి అలాంటి బేబీస్ని ఎలా మనం కేర్ చేసుకోవాలి అనేది వాళ్ళకి చెప్పడానికి వీలవుతుంది. అండ్ వీళ్ళలో వచ్చేది మెడికల్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్ అవనివ్వండి, లేదా బీపీ పెరగడం ప్రెగ్నెన్సీ టైంలో కానీ, అండ్ ఎర్లీ లేబర్స్ లేదా పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీస్, ఇలాంటివన్నీ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు నార్మల్ రీప్రొడక్టివ్ లైఫ్ బిఫోర్ 35 years. చిన్న వయసులో గర్భం ధరించిన లేదా లేటు వయసులో గర్భం ధరించిన అంటే 30 సంవత్సరాలు దాటాక గర్భం ధరిస్తే ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. హై రిస్క్ ప్రెగ్నెన్సీలో గర్భస్రావాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు గతంలో జరిగిన గర్భస్రావాలను పరిశీలించినట్లయితే లేటు వయసులో గర్భం ధరించిన మహిళల్లోనూ, స్థూలకాయం సమస్య ఉన్న స్త్రీలలోనూ, అలాగే గత ప్రెగ్నెన్సీలో వారికి గర్భస్రావాలు అయ్యున్నా, అలాగే వారికి ఉన్న అబార్షన్ల చరిత్ర ఆధారంగా మరియు ముందు నుంచి స్త్రీలో ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలున్నా అవి గర్భం ధరించిన తరువాత పునరావృతమైనప్పుడు గర్భస్రావాలు ఎక్కువయ్యే అవకాశాలున్నాయి అని తేలింది. ఇలాంటి సమస్యలు, పరిస్థితులు ఉన్న మహిళలు ముందు నుంచి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసుకుంటూ గర్భధారణకి ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గర్భస్రావాలను చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది. సాధారణంగా మహిళకు ఒకసారి గర్భస్రావం జరగడానికి 50% అవకాశం ఉంటుంది. స్త్రీ గర్భం ధరించిన తరువాత పిండం ఏర్పడటంలో ఏవైనా సమస్యలు కానీ, లోపాలు కానీ ఉంటే సహజంగానే ఎదుగుదల ఆగిపోయి గర్భస్రావం అవుతుంది. జన్యుపరమైన లోపాలు కూడా గర్భస్రావానికి కారణమవుతాయి. చాలా వరకు గర్భస్రావాలు స్త్రీ గర్భం ధరించిన 3 నెలల్లోపే అవుతాయి. అలాగే గర్భసంచిలో లోపాలున్న మహిళల్లో కూడా గర్భస్రావాలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే గర్భసంచిలో ఉన్న లోపాల వల్ల పిండానికి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం, అలాగే గర్భసంచి ఆకారంలో చిన్నదిగా ఉండటం వల్ల అది పిండం ఎదుగుదలకి సరిపడకపోవచ్చు. అలాగే కొంతమంది మహిళలకి రక్తం గడ్డకట్టే విధానంలో సమస్యలుంటాయి. ఆ సమస్యల వల్ల గర్భం ధరించిన తరువాత జరిగే రక్తస్రావాలు ఆగకుండా ఎక్కువయ్యి అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మహిళలలో తమ శరీరంలో రక్తం గడ్డకట్టే విధానం యొక్క పనితీరు బాగుండేలా చూసుకోవాలి. గర్భ నిర్ధారణ అయినప్పటి నుండి స్త్రీ తరచూ వైద్యులను సంప్రదిస్తూ అన్ని పరీక్షలు, స్కానింగ్లు చేయించుకుంటూ ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలుంటే వైద్యులు చెప్పిన సూచనలు పాటిస్తూ తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల పండంటి బిడ్డకి జన్మనివ్వచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం.
20 years లోపు ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎలా ఉంటుంది, టీన్ ప్రెగ్నెన్సీ అని అంటాం ఆర్ టీనేజ్ ప్రెగ్నెన్సీ అని అంటాం. సో టీనేజ్ ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ బేసిక్గా ఒకటి, ఆ చిన్న అమ్మాయి తనంతట తనే గ్రో అవుతుంది లోపల, తను కూడా ఫుల్ ఫ్లెడ్జ్ అడల్ట్ ఇంకా అవ్వదు. సో బేసిక్లీ ఇద్దరు, ఇప్పుడు తను గ్రో అవుతుంది, లోపల బేబీ కూడా గ్రో అవుతుంది అని అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ న్యూట్రిషన్. వాళ్ళకి న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే తను తీసుకునే ఆహారం తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ బేబీస్లో ఆ న్యూట్రిషన్ సరిపడదు కాబట్టి చిన్నగా పుట్టే అవకాశం ఉంటుంది పిల్లలు. అండ్ మిగతా ప్రాబ్లమ్స్ లైక్ మెడికల్ కాంప్లికేషన్స్ లైక్ బీపీ పెరిగిపోవడం ఇలాంటివి కూడా చాలా చాలా కామన్ వస్తుంటాయి టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో ముందుగా చూసేది మనం టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో ఈజ్ అనీమియా అండ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ. అనీమియా అంటే రక్తహీనత చాలా ఎక్కువ ఉంటుంది ఈ టీనేజర్స్లో. అండ్ వీళ్ళల్లో కొంచెం బీపీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో హైపర్టెన్షన్ అనేది వెరీ కామన్ ఇన్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్. అండ్ అలాంగ్ విత్ దాట్ కొంచెం ఎర్లీ డెలివరీస్ చాలా కామన్ వీళ్ళల్లో. అండ్ మోర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ, అంటే మనకేంటంటే నార్మల్ డెలివరీ కన్నా కొంచెం ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి డెలివరీ చేసేది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. ప్లస్ ఎనామలీస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి బేబీస్లో వచ్చేది. కంజనైటల్ మాల్ఫర్మేషన్స్ ఎక్కువగా ఉంటాయి టీనేజ్ ప్రెగ్నెన్సీలో. అండ్ సిజేరియన్ సెక్షన్ ఇన్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. అండ్ వీళ్ళకి ఇంకా అవగాహన ఉండదు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి. సో ప్రాపర్ కౌన్సిలింగ్ మటుకు చాలా ఇంపార్టెంట్ ఈ టీనేజ్ ప్రెగ్నెంట్ లేడీస్లో. దట్ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్కి మటుకు కంపల్సరీగా తీసుకొని రావాలి. అండ్ తర్వాత డెలివరీ కూడా షుడ్ బి అన్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ. అండ్ వాళ్ళకి కౌన్సిలింగ్ రిగార్డింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆల్సో షుడ్ బి ఎక్స్ప్లెయిన్. అండ్ ఇంకోటి వాళ్ళకి స్పేసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏంటంటే బిడ్డకి ఎడమది మటుకు చాలా వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్తే అప్పుడు వాళ్ళకి కొంచెం అట్లీస్ట్ గ్యాప్ ఉంటే వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని అట్ ద సేమ్ టైం బేబీ హెల్త్ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఎదురైతే దానిని హై రిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తారో తెలుసుకున్నారు కదా. వచ్చే ఎపిసోడ్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.